భక్తుడి యెషయాతో దేవుడు ఇలా మాట్లాడతాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అనేసి ఆ మాటను అక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా మనకి ఉన్నది. ప్రస్తుత పరిస్థితులను మనగా చూసినట్లయితే ఏ దేశంలోని సరే సమాధానం అనేది లేనే లేదు. ప్రపంచ దేశాలన్నీ కొట్టుకోవటానికి, మూడవ ప్రపంచ యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు కరువులు, భూకంపాలు, భయంకరమైన వ్యాధులు అన్నీ వస్తూ అని ఆయన మనకి ముందుగానే తెలియజేశారు. అయితే ఆయన వచ్చినప్పుడు మనము సిద్ధపాటు కలిగి, ఆత్మాభిషేకం కలిగి మనము జీవించాలి. మనం బుద్ధి కలిగి వారుగా ఉండాలి, కానీ బుద్ధి లేని వారిగా మనము ఉండరాదు. ఈరోజు మనగాన్ని జాగ్రత్తగా దీని గురించి మనం ధ్యానం చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి దేవుని వాక్యం రెండో రాకడకు గూర్చి ఒక ఉపమానము యేసయ్య తెలియజేశారు. దాన్ని ఇప్పుడు మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే మనం 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు. ఈ యొక్క ఇందులో 5గురు బుద్ధి లేని వారుగా ఉన్నారు, 5గురు బుద్ధి గల వారుగా ఉన్నట్లు మనం చూస్తాం. ఒకసారి బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి మనం 13 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్లో అద్భుతమైన మాటలు మనం చూస్తాం. నేను చదువుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, నిమ్ము నెరగనని నిత్యముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. కృష్ణుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటలు ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఉపమాన రీతిగా చెప్పారు. అట్లనే ఎట్లా జరిగిందా అంటే అది జరగలేదు. అక్కడున్న ప్రజలకి అర్థం కావటానికి ఎగ్జాంపుల్గా ఈ మాటలను ఆయన తీసుకొని ఉన్నారు. ఆయన యొక్క రాకడ కాలంలో జనులందరూ ఎలా ఉంటుంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినట్లయితే రోబోటిక్లు అనేవి చాలా ప్రపంచంలోనికి వస్తున్నాయి. ఆ దినాలలో భయంకరమైన పరిస్థితి ఎలా మారుతుందంటే మానవుడు ఏ పని కూడా చేయడం. ప్రస్తుతానికి అన్ని పనులు ఇప్పుడు చేస్తున్నది ఎవరు? రోబోలే చేస్తున్నాయి. మీకు ఆపరేషన్ హైదరాబాదు, బెంగళూరు అలాంటి ఏరియాలోకి వెళ్ళినట్లయితే ఇది ఊరికి డాక్టర్లు వైద్యాలు చేసి టెస్టులు చేసి
చిన్నదానికి కూడా పెద్ద రోగంగా కామిచ్చి వారు మీ కారు డబ్బులు గుంజుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే మీరు వెళ్ళినట్లయితే రోబోలే ఒక్క నిమిషంలో ఆపరేషన్ చేసి మిమ్మల్ని బయటకు పంపిస్తాయి. ఒక్కటే నిమిషం అవే ఆపరేషన్ అవే కుట్లేసి బయటికి పంపిస్తాయి. అలాంటి టెక్నాలజీ ప్రస్తుతానికి ఉన్నది. ఇంకా భవిష్యత్తులో మనం కానీ చూసినట్లయితే ఈ రోబోట్స్ కూడా అన్నీ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి ఎంతమంది తెలుసు? ప్రస్తుతానికి మన ఫోన్లో వాడుతుంది కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలకి ప్రపంచవ్యాప్తంగా అవి అభివృద్ధి అవుతాయి. జనులందరూ ఇంకా పనులు చేయటం మానేస్తారు. మరి ఇప్పుడు చదువుకుంటున్న సాఫ్ట్వేర్లు కానీ మెడిసిన్స్ చదువుకునే విద్యార్థులు వీళ్ళందరికీ వాళ్ళు ఊరికనే కూర్చొని రోజులు వస్తాయి. లక్షలు పెట్టి చదువుకున్నా కానీ వారు ఏమైపోతారు? ఏ ఉద్యోగాలు రావు. బెంగళూరులలో, అమెరికాలో, హైదరాబాదుల్లో కొన్ని ఉద్యోగాలన్నీ ఏమైపోతున్నాయంటే తీసేస్తున్నారు, పీకేస్తున్నారు. అందరినీ చదువుకున్న వాళ్ళను కూడా వెనక పంపిస్తున్నారు. అమెరికాలో నుంచి కూడా చాలా ఉద్యోగులను తీసేస్తున్నారు. ఎందుకని? మానవుని ప్లేసులో రోబోలే ఇప్పుడు పనులు చేస్తున్నాయి. 20 మంది మనుషులు చేసే పనిని రోబో 5 నిమిషాల్లోనే చేసేస్తుంది. అంటే ఎంత స్పీడో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి దినాలలో ఏం జరుగుతుందంటే ఆ దేవుని రాకడను కనిపెట్టేవారు నిర్లక్ష్యతను వహిస్తారు. ఏం చేస్తారు? నిర్లక్ష్యతను వహిస్తారు. ఈ అంత్య దినాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క రాకడను గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనము ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడంటే 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారుగా మనం చూస్తాం. బుద్ధి గలవారు నూనెను సిద్ధం చేసుకొని ఆ దీపాలను వెలిగించుకొని ఇంకా పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేసి ఆయన కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. యూదుల యొక్క సాంప్రదాయంలో మనం చూసినట్లయితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసం వచ్చినప్పుడు కొంతమంది కన్యకలు ఆ పెళ్లి కుమారునికి ఎదురెళ్తారు. ఎదురెళ్ళి ఏం చేస్తారంటే వారికి పెళ్ళిళ్ళు రాత్రుల పూట జరుగుతాయి. మరి ఆ దినాలలో ఇప్పుడైతే మనకి ట్యాక్సీ లైట్లు అంతా ఆ దినాలు మరి ఏమి ఉండేవి? ఒక రాత్రికాలం ప్రయాణం చేయడానికి నిప్పు కొట్టుకొని వెళ్ళేవారు. అర్థమవుతుందా? నిప్పులకి కాగడలు కొట్టుకొని వెలిగించుకుంటూ వెళ్ళేవారు. ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా మన ఇళ్లలో మనం ఏం చేసేవాళ్ళం? రాత్రి వెలుగు రావటానికి బొడ్డులు పెట్టుకొని ఉండేవాళ్ళం, లేదా క్యాండిల్స్ పెట్టుకొని వెలిగించేవాళ్ళం. అయితే ఈ స్త్రీలు ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు దీపాలు వెలిగించుకునేవారు. ఆ పెళ్లి కుమారుని ముఖం దగ్గర పెట్టినప్పుడు ఆ పెళ్లి కుమారు యొక్క ముఖం ఏమైపోతుంది? ఆ వెలుగులో ప్రకాశించిపోతుంది. అట్లా పెళ్లి కుమారుణ్ణి ఇక్కడికి వారు ఏం చేస్తారంట? తోడుకొని రావటానికి ఆయనకు ఎదురు వెళ్తారు. హల్లెలూయా! అర్థమవుతుందన్నమాట. అయితే ఈ సందర్భమే యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగా తన శిష్యులకు ఆయన వివరించారు. ఈ యొక్క దీపము దేనికి సాదృశ్యం అంటే ఈ యొక్క నూనె కానీ దీపం కానీ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మనము ఎక్కువగా దేనికోసం ఆలోచన చేస్తాము? దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. చాలామంది దరిదాపు ఒక 1900 సంవత్సరాల నుంచి అనేక మంది దైవజనులు చెప్తున్నారు, ఇదిగో వస్తున్నాడు, మరి ఇంతవరకు యేసయ్య రాలేదే అనేసి ఆ యొక్క నిర్లక్ష్యతో ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తాడు అన్నది ఒక డేట్ కానీ ఒక టైం కానీ చెప్పలేదు. కొన్ని సిమ్టమ్స్, కొన్ని సిగ్నల్స్ ఇచ్చాడు. ఏమిటి? దొంగ ఎలాగొస్తాడో అలాగా ఆయన వస్తాడనేసి తెలియజేశాడు. యేసయ్య రాకడలు ఎన్నని చెప్పాను మీకు? 3 రాకడలని చెప్పాను. మొదటి రాకడ ఆయన శిశువుగా లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నారు.
రెండవది, ఆయన రహస్యంగా రాబోతున్నాడు తన సంఘాన్ని తీసుకుని పోవటానికి. ఈ లోకంలో రాబోతున్న భయంకరమైన ఆ మహాశ్రమల నుంచి తప్పించడానికి, విడిపించడానికి ఆయన తొందరగానే రాబోతున్నాడు. అయితే ఈ రహస్య రాకడ అనేది అంటారు వీటిని. బహిరంగ రాకడ గురించి కూడా ఈ మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఆ బహిరంగ రాకడప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, ఏమి జరగబోతున్న దానిని నేను కాస్త ముందుకెళ్ళగానే చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి ప్రతి ఒక్క బిడ్డకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉంచినప్పుడు నీలో పాపం అనేది కాలిపోతుంది. అట్లనే పాపం అనేది మన దగ్గరకు దరిదాపులో కూడా రాదు. బెల్లం ఉన్న చోటకి ఏమొస్తాయి? కేగలు వస్తాయి. నిప్పు కాడ కేగలు వస్తాయా? రావు. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలి కలిగి నువ్వు కానీ జీవించినట్లయితే దేవుని బిడ్డలారా, ఏ దురాత్మ శక్తి నిన్ను ఏమీ చేయలేదు, ఏ అనారోగ్యము నిన్ను ఏమీ చేయలేదు. నీ బలహీనతలన్నీ అగ్ని ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. బంగారము మంచిగా మెరవాలంటే ఎక్కడ వేస్తారు దాన్ని? నిప్పుల కొలువులో వేసినప్పుడు దాని మీద ఉన్న ఆ యొక్క మట్టి మశానం అంతా పోయి నికనికలాడిపోద్ది. ఈ లోకంలో మనం కూడా అద్భుతంగా సుందరంగా ప్రజల ఎదుట తీర్చినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన రాకడ కొరకు ఏం చేస్తారు? మనల్ని సిద్ధపాటు మనకి కలగజేస్తూ ఉంటారు. అయితే ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉండి మనం ఏం చేయాలి? అలర్ట్గా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్న మెలకువ కలిగి ప్రార్థన చేయమనేసి చెప్పాడు. మెలకువ కలిగి అంటే నిద్రపోకుండా ప్రార్థన చేయమంటాం కాదు. మనం లేచిన దేవుని గురించి ఆలోచించాలి, పండుకున్న దేవుని గురించి ఆలోచించాలి. మనం చేసిన ప్రతి పనిలో ఇప్పుడు దేవుడు వస్తే నేను ఎత్తబడుతున్నా లేదా, ఒకవేళ ఎత్తబడి మనస్తత్వం నాకు దయచే ప్రభువా అనేసి ప్రతి అణువు ఆయన మీద ఏం చేయాలి? మనము హృదయ ధ్యానము చేసినప్పుడు ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొన్ని బయలుపాట్లను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడికి మీకు సంబంధం ఉన్నప్పుడు దయ్యాలు మీ దగ్గర దరిదాపులు కూడా రావు. ఏ దురాత్మ శక్తి మిమ్మల్ని ఏమాత్రమును ఏమీ చేయలేదు. ఏది మీకు ఎంత మాత్రమును హాని చెయ్యనేరదు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తిని మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న అది నిరంతరం మనలో ఉంటుందా, గడలిపోతుందా? పరిశుద్ధాత్ముడు మనలోనికి నింపుదల తర్వాత ఆయన బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం వ్యక్తిగత పాపాలను చేసినప్పుడు దేవుని ఆత్మ మన ఎడత ఏం చేస్తుందంటే ఘోషిస్తుంది. ఏం చేస్తుంది? ఘోషిస్తుంది. ఇది తప్పని చేసే ముందు నీకు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఇదిగో నువ్వు పలానా సెల్ ఫోన్లో ఈ సినిమా చూస్తున్నావు, ఇదిగో పలానా వ్యక్తిగా నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు, ఇది తప్పు అనేసి నీ మనస్సాక్షి నీకు గద్దిస్తున్నప్పుడు అది ఆత్మే. అయినా సరే దాని మార్పు లెక్క చేయకుండా నువ్వు అందులో పాల్గొన్నావంటే తప్పకుండా దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మిమ్మల్ని చూసి బాధపడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనము అనుసరిస్తూ ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దినాలలో మనకేం కావాలి? సిద్ధపాటు కావాలి. మనము అలర్ట్గా లేకపోతే హఠాత్తుగా మనము గడవబడతాం. ఆ గడియ ఎప్పుడు మనకి తెలియదు. అయితే ఎట్లా మన సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఆర్మీ మేజర్లు సిద్ధపాటు కలిగి ఎలా ఉంటారంటే, వారు చాలా సంవత్సరాల క్రితము అమెరికాలో ఈ సంఘటన జరిగింది. ఈ అమెరికాలో ఏం జరిగిందంటే, అర్ధరాత్రి వేళ వారిని టెస్ట్ చేయడానికి ఈ యొక్క ఆర్మీ జనరల్ ఏం చేశారంటే, అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నారు.
పడుకున్నప్పుడు సైనికులారా లేవండి, రష్యా వారు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు లేవండి అనేసి అలర్ట్ చేసినప్పుడు ఎక్కడో అక్కడ పడుకొనేసి గమ్ములు పట్టుకు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాం అనేసి చెప్పగానే ఏమైపోయింది, వాళ్ళు మళ్ళీ లేచిన వాళ్ళు కూడా నా నిర్లక్ష్యాన్ని ఇదంతా అబద్ధం చెప్పాడా అనేసి పడుకున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, సైనికులారా రష్యా వారు మన మీదకి యుద్ధాలు చేయడానికి వస్తున్నారు, తిరిగిలేవండి అనేసి అనగానే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ గన్నులు తుపాకులు అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇది కూడా అబద్ధమే, మీరు సిద్ధంగా ఉన్నారు లేరని టెస్ట్ చేయడానికి మేము అడిగాం అనేసి అన్నప్పుడు అందరూ నిర్వీర్యమైపోయి ఏం చేశారు, మళ్ళా ఉన్నారు. ఈసారి నిజంగానే సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి శత్రువులు వస్తున్నారు యుద్ధం చేయడానికి లేవండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇదంతా అబద్ధం చెప్తున్నాలేననేసి పడుకున్నగానే ఆ శత్రువులు అందరూ వచ్చేసి వీళ్ళు ఏం చేశారు, కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. చూసుకోండి, అంటే ప్రతిదీ మనకు ఎలా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మనము దేనికి భయపడకూడదు. అట్లనే రాకడ వచ్చినప్పుడు ఆ యొక్క రాకడ కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూడాలి. యేసుక్రీస్తుల వారు ఆరోహణమైనప్పుడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కోసము వెళ్తారు. యేసయ్య ఒక మాట చెప్పి వెళ్తారు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తాననేసి ఆయన చెప్పి, ఆదరణకర్తను ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని కొరకు వాళ్ళు మేడగదిలో ఇంచుమించు 120 మంది ఎదుర్కొని వాళ్ళు ఏం చేశారు, దేవుని సన్నిధిలో 50 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు బలంగా వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నింపబడిన వారే సర్వలోకాలకు వాళ్ళు ఏం చేశారు, ఆ సర్వ సృష్టిక సువార్తను ప్రకటించారు. ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో ప్రారంభమైన సువార్త నేటి మన ఇండియాలో కూడా కొనసాగుతుంది. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందంటే సర్వలోకానికి అన్న సువార్తను ప్రకటించబడినప్పుడు వస్తుంది. అయితే ఆ సువార్తను జరగకుండా అడ్డుకునేది ప్రస్తుతానికి ఏమిటి, అపవాదైన సాతాను. ఈ అపవాదైన సాతానుడు ఆ యొక్క సువార్తను అడ్డుకుంటుంది. ప్రపంచంలో ఇప్పుడు ఎవరిని ఎక్కువ చంపుతున్నారో తెలుసా, క్రైస్తవులనే చంపుతున్నారు. ఎందుకని, ఆయన సువార్త ప్రకటించబడకూడదు. ఎందుకంటే సాతాను యొక్క బలము, సాతాను యొక్క శక్తి ఏమైపోతుంది, యేసయ్య వస్తే నిర్వీర్యమై పోతుంది. యేసయ్య వస్తే దాన్ని ఏం చేస్తాడు, దాన్ని పాతాళ లోకంలో దాన్ని ప్రాణాలు ఉండగానే దాన్ని ఏం చేస్తాడు, ఆయన బంధిస్తాడు. సో అందుకని ఎక్కడ సువార్త జరగకుండా అపవాది ఒక పక్క దాడి చేయటం ప్రారంభిస్తూనే ఉన్నది. క్రైస్తవులను హింసించే దేశాలలో మన ఇండియా కూడా ఎన్నో దేశానికి వచ్చిందంటే 10వ దేశానికి వచ్చేసింది. ఒక 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మణిపూర్లో దరిదాపు కొన్ని 100 మంది క్రైస్తవులను వాళ్ళు ఏం చేశారు, చంపేసి భయంకరంగా చేశారు. కొన్ని వీడియోలు నేను చూశాను. ఒక అతన్ని గొడ్డలు పెట్టి నరికితే ఈ పుచ్చంతా పగిలిపోయి ఉంది. దాని గురించి చూస్తే గుండెలో ఆవిరైపోతాయి. ఒక పాస్టర్ గారిని చంపేసి వాళ్ళ ఇంటి ముందు తడికలు ఉంటాయి కదా, ఆ తడికలకి కుచ్చారు తలకాయలని. అలాంటి భయంకరమైన దాళ్ళు ఎవరి పట్ల జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. ఒక స్త్రీని రోడ్డు మీద కూర్చోబెట్టి మిషన్ గన్నులతో చచ్చిపోయేదాకా కాలుస్తూనే ఉన్నారు. ఒక అమ్మనైతే అంత పెద్ద బండరాయి తీసుకుని తలక చిత్రం చేసినట్టు కొట్టేశారు. ఒక స్త్రీనైతే ఏం చేశారు, ఇంకా బట్టలు లేకుండా నగ్నంగా తిప్పారు. చూడండి ఎంత భయంకరమైన హింసలో ఎవరు చెడరేగేటట్టు చేస్తున్నాడు, అపవాదైన సాతానుడు క్రైస్తవుల పట్ల. ఎందుకని, సువార్త అనేది ప్రకటించకూడదు. సువార్త ప్రకటిస్తే మనకు కలిగే మేలేంది, సువార్త అందకపోతే వాళ్ళ కలిగిన నష్టమేందో మనం కానీ చూసినట్లయితే వారు నిత్యంగా నరకానికి వెళ్తారు. ఈ మధ్యకాలం చూసినట్లయితే ఒక 2 వారాల క్రితము
అనంతపురంలో ఏం చేశారు, ఒక క్రైస్తవ సోదరులు వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు భయంకరంగా బస్సు అద్దాలు పగలగొట్టి వారిని కొట్టారు. ఆ పాస్టర్ గారికి తలకాయ పగిలి బ్లడ్ గారింది. వాళ్ళ మీద కేసులు పెట్టినా కానీ అవి తీసుకోలేదు. ఎందుకని? అపవాది కుట్ర. ఆయన సువార్త ఏం చేయాలి? మనము ప్రకటించాలి. కానీ ఆ సువార్తను జరగకుండా సాతానుడు ఏం చేస్తున్నాడు? నేటి దినాలలో అడ్డుకుంటున్నాడు. వీరు ఏం చేస్తే భయపడతారు అనేసి చూసినట్లయితే వారి మీదనే, ఆ దినాలలో క్రైస్తవుల మీదనే ఏం చేశారంటే భయంకరంగా ఓచకోతలు వేయటం ప్రారంభించారు. యేసుప్రభు దేవుడంటూ వారిని తలకాయ నరికేసేవారు. యేసుప్రభు దేవుడని సువార్తను ప్రకటిస్తే వీధులు అందరూ చూస్తుండగానే నేలకలను కోసేసేవాళ్ళు. ఇంకా చూసినట్లయితే ఆ ఇనపరాట్లు కాల్చి గుడ్లు బీకేవాళ్ళు. తలకిందులుగా మనిషిని పెట్టి నీళ్ళల్లో ముంచి లేపేవాళ్ళు. యేసయ్య దేవుడు అంటే వాళ్ళు ముంచేవాళ్ళు, మళ్ళీ లేపేవాళ్ళు. ఊపిరాడక కొట్టుకుంటుంటే యేసుప్రభు దేవుడా కాదా అనేసి అన్నప్పుడు యేసుప్రభు దేవుడి నుంచి మళ్ళీ ముంచేవాళ్ళు. ఇంకా చూసినట్లయితే తాసుబాములు కానీ తేళ్ళు ఉంటాయి, కొన్ని సంచుల్లో పెట్టి తల కింద వేలాడదీసి గొంతుకి మొఖాన్ని పెట్టేవాళ్ళు. అది మొఖాన్ని కొరికి కరిసి ఆ మనిషి విలవిల్లాడుతూ చనిపోయేవాడు. అలాంటి భయంకరమైన హింసలు ఆ దినాలలో చెలరేగాయి. అయినా సరే క్రీస్తు కోసం వాళ్ళ అసూలు బాపారు. ఆనాడు వారు అలాంటి గొప్ప సువార్త సేవ చేశారు కాబట్టి నేడు మనం ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ బైబిల్ మన చేతులకు రావటానికి ఎంత కష్టపడ్డామంటే, ఈ బైబిల్ మనం ఏం చేస్తాము, రోజు నామకార్థానికి తీసుకుని వస్తాం, తీసుకుని వెళ్ళిపోతాం. అయితే ఆ క్రైస్తవులు ఎంత చేసినా సరే క్రైస్తవం అనేది ఆగిపోవట్లేదు. ఇప్పుడు సాతానుడు కొత్తగా ట్రెండ్ పెట్టాడు. క్రైస్తవాన్ని ఏ విధంగా నాశనం చేయాలంటే రకరకాల వింత బోధలు రావటం ప్రారంభించారు. ఈ వింత బోధలు ఎలా ఉంటాయంటే, యేసు ప్రభువు దేవుడు కాదు, ప్రవక్తని వాదించే పాస్టర్లు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం ఒక మనిషి కుమారుడని వాదించే వాళ్ళు ఉన్నారు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామము తీసుకున్నట్టు బైబిల్ ఎక్కడా లేదు. ఇది అబద్ధం. యేసుక్రీస్తు నామమే నిజమైన నామాన్ని దీవించే అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు. దేవుడు ఆ అంతరంగాన్ని చూస్తాడు, ఆ పైవేషం ఎట్లా ఉన్నా మనకు అవసరం లేదు అనేసి ఇలాంటి బోధలు కూడా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు రకరకాల బోధలు చేసి ఈ దినాలు మనుషులు ఏం చేస్తున్నాయి, కలవర పెడుతున్నాయి. అభిషేక కోటాలని, స్వస్థత సభలని చూడండి. దేవుని బిడ్డలారా, మీ చేతిలో బైబిల్ ఉంటుంది. మీరు ప్రతిరోజు బైబిల్ చదివినట్లయితే దేవుడు మీకు అన్నీ బోధిస్తాడు. ఇక్కడ చాలామంది వింటారు, ఇంటికి వెళ్ళగానే దాన్ని మర్చిపోయేటట్టు సాతానుడు మీ హృదయాన్ని ఏం చేస్తాడు, అట్లా వాళ్ళు డైవర్ట్ చేస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. యెహోవా వాక్యాన్ని ధ్యానించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడనేసి ఉన్నది. ఆయన యొక్క వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్గా దేవుని గురించి తెలుసుకోవటానికి ఆసక్తి అనేది వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి సాతానుడు ఎలా పెట్టాడంటే, ఆ సంఘంలోనే పాపము పెచ్చరిల్లేటట్టు వాడు పెట్టాడు. సంఘంలోనే వ్యక్తుల మధ్య మనిషికి మనస్పర్ధాలు, అపశృతులు ఎదురేటట్టు వాడు అనుగ్రహించాడు. ఏమొస్తే ఆ వారం లేదు, ఆయన వస్తే ఆయన వారు లేదు. వ్యక్తిగత కుతంత్రాలు మనుషుల్లో అలజడి వారు లేపి ఏం చేస్తాడు, భయంకరంగా ఉంటారు. సామాన్యంగా చూసినట్లు చర్చిలకు వచ్చి జనులు ఎక్కువ ఏం చేస్తారంటే నిద్రపోవటానికి ప్రారంభిస్తారు. అవునా? నిద్రాత్మలు కలగజేసేది ఎవరు? అపవాదైన సాతాను. మీకు ఏ నాడు ఎక్కడ నిద్ర రాదు. కానీ మీ చర్చిలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నిద్రపోతారు. అంటే మిమ్మల్ని అంటలేదు, మీరు అపార్థం చేసుకోవద్దు. నేను కొన్ని వందల చర్చిలకి, ఆన్లైన్లకి వాక్యాలు చెప్పడానికి వెళ్ళాను.
భారతదేశం ఆల్మోస్ట్ అంతా సౌత్ ఇండియా అంతా వెళ్ళాను. నేను గ్రహించింది ఏంటంటే వాక్యం చెప్తున్నప్పుడు 100కి 90% మంది ఏం చేస్తారు, ఎక్కువగా గోళ్ళకు అనుకొని మొత్తలకు అనుకొని నిద్రపోతూ ఉంటారు. ఏం చేస్తారు, నిద్రపోతారు. ఇంట్లో నిద్రపోవచ్చు కదా, చర్చిలకు వచ్చేందుకు నిద్రపోవాలంటే పాస్టర్ గారు ఎప్పుడైతే వాక్యం చెప్తారో జోలపాటలాగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి, జోలపాటలాగా ఉంటాయి. మా బోడి చెప్తున్నాడు, యేసు రక్తమే జయం. పరలోకంలో మహాసభ జరిగినట్లు సాతానులు కూడా సభలు జరుగుతాయి తెలుసా. అవి సాతానులు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ఒక దేశం మీదకి ఒక అధిపతి ఉంటాడు. అధిపతి కింద రాష్ట్రపతులు ఉంటారు. ఈ రాష్ట్రపతుల కింద సైన్యాధిపతులు, వారి కింద సెక్యూరిటీ గార్డులు, ఇలా మనకి ఉంటారు. మన వీధికి ఒక దయ్యం ఉంటుంది తెలుసా. వీధికి ఒక దయ్యం, ఇంటి ముందు ఒక దయ్యం ఉండి వాళ్ళు వస్తున్నప్పుడు పోనప్పుడు లెక్కలు రాసుకుంటూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు వాక్యం చదివారా, చదవలేదంటే వాడికి సంతోషం. ఎవరికి, సాతానికి. వీరు దేవుని గురించి ఏదైనా మాట్లాడుతున్నారా అన్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోకుండా చిన్న ముచ్చట్లు గొంతమ్మ కవులు అన్నీ చెప్పుకుంటున్నారంటే వాహా వహు అనేది సంతోషిస్తూ ఉంటాయి. అట్లనే ఈ యొక్క దయ్యాలుండే ఆ చోటులో ఒక పెద్ద సమూహం ఒక కోటాలు పెట్టుకున్నాయి. ఈ కోటాలకు ప్రపంచంలో మీరేమేమి చేస్తారనేసి సాతాన దురాత్మల్ని అడుగుతున్నప్పుడు ఏం చెప్పినాయి అంటే, ఒక దురాత్మని ఒక సాతాను అడిగింది. లూసిఫర్ అడిగినప్పుడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేస్తున్నావు అంటే, నేను యూరోపియా యూనియన్లో అక్కడున్న ప్రజలందరినీ ఏం చేశానంటే మత్తు పానీయాలకి డ్రగ్స్కి వాళ్ళని కనెక్ట్ చేసి చాలా మందిని నాశనం చేసి వారందరూ చనిపోతే నరకాన్ని ఈడ్చుకొని రావటానికి నేను ఈ పనులు చేస్తున్నాను అనేసి అన్నప్పుడు, వెరీ గుడ్ శబాష్, నువ్వు నాకు మంచి సేవ చేస్తున్నావు అనేసి వాడిని ఇంకాస్త హై ప్రమోషన్కి లేపిందంటది. వినండి, ఇంకొక దయ్యాన్ని పిలిచి, నువ్వు ఎక్కడి నుండో చేంజ్ చేసి అంటే, నేను సౌదీ అరేబియా యొక్క ముస్లిమ్స్ కంట్రీస్లో ఏం చేస్తానంటే ఉగ్రవాదాన్ని నేను నెలకొల్పుతాను. ఈ యొక్క ఆత్మహత్య దాడులను కూడా నేను చేస్తూ ఉంటాను. నిన్న నాకు వీడియో వచ్చింది, న్యూస్ మరి మీరు చదివారో లేదో. ఒక పెళ్లిలో ఒక ఆత్మహత్య దాడి చేసినప్పుడు దాదాపు 8 మంది చచ్చిపోయారు అమాయకులు. ఎట్లాంటి భయంకరమైనవి నేను చేస్తూ ఉంటాను. క్రీస్తుని అనుసరించే బిడ్డలందరిని నరుక్కుంటూ వస్తాను. వాళ్ళని భయపెట్టి తప్పుడు మార్గం నడిపించి చాలామందిని నరకానికి నేను ఈడ్చుకొని వస్తున్నాననేసి ఆ దెయ్యం దానికి చెప్పినప్పుడు, శబాష్, నువ్వు ఇంకా మంచి మంచి పనులు చేయాలి, ఇంకొన్ని దేశాలు నిన్ను అధికారిగా నియమిస్తున్నా అనేసి దానికి ప్రమోషన్ ఇచ్చాడంట. ఎవడు, లూసిఫర్ దెయ్యం. యేసు రక్తమే జయం. ఇంకొకడు పడుకుంటే ఏం జరిగింది, గుర్ర పెట్టేటట్టు ఊగుతున్నాడు అనుకుంటా. గురకబెట్టి నిద్రపోతుంటే లే అనేసి గదంగానే ఏం సార్ అనేసి చేతులు కట్టుకున్నాడు ఆ దయ్యం ముందు. ఎరా ఇక్కడ ఇంత శ్రమ జరుగుతుంటే నువ్వు నిద్రపోతున్నావా, ఎరా నువ్వు చేసే పని ఏంటనేసి వాడిని అడిగినప్పుడు, ఏమీ లేదు దేవుడా, నువ్వు నన్ను నియమించినందుకు నీ వందనాలు కృతజ్ఞతలు. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతాను, ప్రపంచమంతా నాదే కదా. అయితే నేనేం చేస్తుందంటే క్రైస్తవుల ఇళ్లల్లో క్రైస్తవ సంఘాల్లోకి వెళ్తానని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అంటే, నేను చేసేది ఏమీ లేదు. పాస్ గారు పాటలు పాడుతున్నప్పుడు నేనేమన్నాను, పాస్ గారు ఆరాధన చేసి నడిపిస్తున్నప్పుడు ఏమన్నాను, పాస్ గారు పాసమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు నేను ఏమి అనను. పాస్టర్ గారు ఎప్పుడైతే లేచి దేవుని వాక్యాన్ని బోధిస్తాడో అప్పుడు వారి మీదకి నేనేం కలగజేస్తాను, నిద్రాత్మను కలగజేస్తున్నాను అంది. ఏమన్నది, నిద్రాత్మను కలగజేస్తాను అన్నది. ఎందుకని, అన్నిటికన్నా పవర్ఫుల్ది ఏందో తెలుసా, దేవుని వాక్యం. హల్లెలూయా.
వింటు వలన విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని రాజ్యానికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో అది వినకుండా అది చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నిద్రపోతున్న వారు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. యేసు రక్తమే జయం. సో ఈ యొక్క మనం ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తామో అట్లనే సాతాను ఆరాధన స్థానాలు కూడా ఉన్నాయి. తెలుసా? సాతాను ఆరాధన కూడా ఉన్నాయి. మనం ఏ విధంగా పాటలు పాడతామో అవి కూడా లూసిఫర్కి పాటలు పాడతాయి. మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం అవి కూడా సాతానుడికి ఏం చేస్తాయి? ఆరాధిస్తాయి. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చర్చ్ ఆఫ్ సాతాన్ అని కొట్టినట్లయితే ఆరాధన సమూహాలన్నీ కానీ వస్తాయి. మనకు సిలువ ఎట్లా ఉంటుంది? నిలువుగా ఉంటుంది. ఆ సంఘాలలో ఆ సిలువ ఎలా ఉంటుందంటే తలకిందులుగా ఉంటుంది. మనం తెల్ల బట్టలు వేసుకుంటే వారు ఏం చేస్తారు? నల్ల బట్టలు వేసుకొని కళ్ళకి నల్లటి కాటుకలు పెట్టుకొని చేస్తారు. మనము యేసయ్యలోనికి ఎలా వస్తాము? మారు మనసు పొంది మన హృదయాన్ని ఆయనకి ఇచ్చి పాప క్షమాపణ నిమిత్తము మనం బ్యాప్టిజం పొందుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సాతాను పేరట బ్యాప్టిజం తీసుకుంటారు. ఒక వ్యక్తి ఆ సంఘంలో జాయిన్ కావాలంటే చాలా మందిని నరికేసేయాలి లేదా హత్య చేయాలి. తర్వాత సాతానుడికి ప్రదానం చేసుకోవటానికి వారు ఏం చేస్తారంటే వారి యొక్క బొటనీళ్ళని కోసుకొని ఒక నల్లజాతి పక్షి ఉంటుంది, ఆ పక్షిని కోసి ఏం చేయాలంటే తినేసేయాలి. అప్పుడు వారు సాతానుడికి ఏమైపోతారు? బానిసగా అయిపోతారు. వీరు ఎక్కడ ఎక్కువగా పనిచేస్తారంటే డ్రగ్స్ ఉండే చోట, పాపం ఉండే చోట ఎక్కువ ఉండే ప్రజలని దేవుని గురించి తెలుసుకోకున్న వారిని అక్కడ నుంచి కిడ్నాపింగ్ చేసి ఆ సాతానికి ఏం చేస్తున్నారు? నరబలులు ఇస్తారు. నేటికి ఇది అమెరికా, ఆస్ట్రేలియా, ప్రపంచ దేశాలన్నీ రహస్యంగా ఇవన్నీ ఉన్నాయి. చూసుకోండి, మనం ఎంత టాలెంట్గా ఉన్న మనకంటే అవి రెండంతలుగా అవి టాలెంట్ కలిగి ఉన్నాయి. పోసన మినిస్ట్రీస్ అబ్రహాం గారు తెలుసు కదా మీ అందరికీ. ఒకసారి ఆ సారు ఏదో ఒక దేశానికి వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఆయన చెప్పారు ఏమనంటే, ఈ అమెరికానో ఏదో దేశానికి వెళ్తున్నప్పుడు ఒక 2 రోజులు ప్రయాణం అంటారు. అయితే మీరేం చేస్తున్నారని అన్నప్పుడు ఈ ఏరోప్లేన్ ఎక్కినప్పుడు అన్నీ ఫ్రీగానే ఉదయకాలం టీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఏం తింటున్నాడు కానీ పక్కన ఆయనకేమో వద్దనేసి అంటున్నాడంట. మధ్యాహ్నం లంచ్ వచ్చినప్పుడు తిన్నాడు కానీ నేను మాత్రం వద్దని చెప్పాడంట. సాయంత్రానికి మళ్ళీ డిన్నరు, అందులో అన్ని నిత్యావసరాలన్నీ వాళ్ళకి ఏది కావాలంటే అవి ఇస్తారు వాళ్ళు ఫ్రీగా. అయినా సరే వద్దనేసి అన్నాడు. అట్టా ఒక 2 రోజులు దాటినాక ఆ ప్రాంతంలో దిగేసి ఉన్నప్పుడు, హలో ఆగండి, మీరు ఎందుకని ఏమి తీసుకోలేదు, మీరు క్రైస్తవులా అంటే, నేను క్రైస్తవుని కాదు, నేను ఒక సాతాను ఆరాధకుని. నేను సాతాను కోసం ఏం చేశాను? 3 రోజులు కఠిన ఉపవాసం తిన్నాను. అంటే చూసుకోండి, 3 రోజులు అది ఏం చేసింది? ఆ సాతాను కోసం ఉపవాసం చేసింది, సుక్క నీళ్ళు కూడా తీసుకోకుండా. మరి మనం దేవుని కోసం ఎంత చేస్తున్నాం అంటే, దేవుడు మనకు అలాంటి దరిద్రపు నియమాలు మనం పెట్టలే. మనల్ని ప్రేమించే దేవుడు, అద్భుతకరుడు, ప్రేమ స్వరూపి. హల్లెలూయా. సాతానుడికి మనం కావాలి, దేవునికి మనము కావాలి. మరి సాతానుని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? 10 మంది కన్యకలలో బుద్ధి కలిగిన కన్యకలో దీపాలను దివిటీలను పట్టుకొని పరిశుద్ధాత్మను నింపుకున్నట్లు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని నింపుకొని ఆయన కోసము మనం ఎదురు చూసినట్లయితే అద్భుతంగా ఆయన వచ్చినప్పుడు మహామహిమతో ఆయన వస్తాడు. రహస్య రాకడలో మనం అందరము ఎత్తబడతాము. అయితే బహిరంగ రాకడ ఎలా ఉంటుంది? ఈ లోకంలో జరగబోయే భయంకరమైన దారుణాలు, అంత్యక్రీస్తు యొక్క ముద్ర, అసలు 666 ఉన్న దాని యొక్క నిర్వచనం ఏమిటి అన్న దానిని మనము కూలంకషంగా వచ్చే ఆదివారము మనం తెలుసుకోబోతున్నాం. కావున ప్రియమైన దేవుని బిడ్డారా,
ఇది ఏ కాలము? యేసయ్య వచ్చే కాలము. మిమ్మల్ని నేనేం కోరుకుంటున్నానంటే ఎక్కువగా ప్రార్థన చేయండి. సంఘాలకి హింసలు అనేవి కలుగుతున్నాయి. సువార్త ఎక్కడ చూసినా సరే సాతానుడు జరగకుండా ఆపేస్తున్నారు. అరిచేయితో సూర్యుని ఆపొచ్చు కానీ సువార్తను మాత్రం ఆపడానికి ఎవరి తరము కాదు. యేసుప్రభు దేవుడు కాదని ఎన్ని దేశాలలో అయితే ఇప్పుడు మొత్తుకుంటున్నాయో అన్ని దేశాలన్నీ ఒకనాటికి ఏమైపోతాయి? క్రీస్తు రాజ్యాలుగా అయిపోతాయి. హల్లెలూయా. అప్పుడు రోమా ప్రభుత్వమే క్రీస్తు యేసయ్యకు తన ప్రజలకు విరోధముగా లేచినవి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యాలుగా గెలిచి ఏ దేశాలను అయితే బైబిల్ చించి తగలబెట్టారో, ఏ దేశాలు అయితే అపోస్తులని చంపి వధించి చేశారో అదే దేశంలో సువార్తను వెదజల్లుతుంది. అట్లనే మన భారతదేశం కోసం మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ మధ్యకాలం దాడులు చేయటం బాగా ఎక్కువైపోయాయి. అటు బిడ్డలందరికీ మనం ఏం చేయాలి? వాళ్ళని చెప్పించకూడదు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దోషిని ప్రతి దోషిని కాక మిమ్మల్ని చెప్పించే వారిని హింసించే వారి కొరకు మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఎంత ఘోరపాపినైనా సరే దేవుడు మారుస్తాడు. సో ఈ అంత్యదినాలు మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యముగా పరిశుద్ధాత్మ శక్తి మనకి అత్యవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ బుద్ధి కలిగిన కన్యకల వల్లే మనల్ని ఉంచినట్లు మనమందరం మన ఆత్మలు మనము ఆయన కోసం ఎదురు చూద్దాం. అటు కృప ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.